సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉత్సవ్ పూర్తిగా బిగుసుకుంది. అసలే రాంగ్ రూట్ లో ప్రమోషన్ పొందిన ఈ ఆఫీసర్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే సస్పెండ్ కూడా చేసింది. ఫోన్ ట్యాపింగ్లపై దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విషయం చాలా దూరం వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రణీత్ రావుతో దగ్గరుండి ట్యాపింగ్ చేయించింది ఎవరు అన్నది కూడా త్వరలోనే తేల్చబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సంచలన విషయాలు. లాగర్ రూమ్ లో సీక్రెట్ ఆపరేషన్స్, దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు, ప్రణీత్ రావ్ నిర్వాకంపై సర్కార్ నజర్, ట్యాపింగ్ చేయించిన సూత్రధారులెవరు, తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా దొరకటం ఖాయం, ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా ట్రేస్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు మెడకు ఉచ్చు ఆల్రెడీ బిగుసుకుంది. అయితే ప్రణీత్తో ఈ పనులన్నీ చేయించింది ఎవరన్న దానిపైనే దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. పాత్రధారులు, సూత్రధారులందరినీ త్వరలోనే ఈ కేసులో ఫిక్స్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటెలిజెన్స్ వింగ్ అంటేనే కొంత ప్రైవసీ ఉంటుంది. చట్టవిరుద్ధమైన పనులు చేసే వారిపై నిఘా పెట్టడమే ఏ డిపార్ట్మెంట్ పని. కానీ దీన్నసలు పనికి రాకుండా గత సర్కారుకు అనుకూలమైన పనుల కోసం వాడుకున్నారన్న విషయాలు వెలుగులోకొస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు అన్ని పార్టీల లీడర్ల ఫోన్లపైన నిఘా పెట్టారు. గవర్నర్ సహా పోలీస్ బాస్లు ఇలా అందరిపైన నిఘా కొనసాగింది. ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, అలాగే ఇతర పార్టీల్లో ముఖ్య నేతల వ్యూహాలు ఎలా ఉన్నాయి, వారి కదలికలేంటి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటం, వెంటనే ఉప్పందించటం, మొత్తం ఇదే కథ, ఇదే పని. ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ ట్యాపింగ్ అన్నది అంత ఈజీ ఇష్యూ కాదు. చాలా సున్నితమైన అంశం. దేశ ప్రయోజనాలకు, దేశ భద్రతకు సంబంధించి సవాళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో చట్టానికి లోబడి ట్యాపింగ్ చేయొచ్చు. రాష్ట్రాల పరిధిలో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకుంటుంది. కేంద్రం పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సిబిడిటి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఇలాంటి ప్రధాన సంస్థలకు ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కీలకం. దీనికి పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెప్తోంది. ఇక కాల్స్ ను రికార్డ్ చేయటానికి లేదా ఇంటర్సెప్ట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వ పరిధులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. కానీ తెలంగాణలో ప్రణీత్ రావ్ అండ్ కో చేసిన పని పూర్తిగా చట్ట విరుద్ధమని అధికారులు తేల్చేశారు. అందుకే మొదటగా సస్పెన్షన్ వేటు వేశారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26B ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 2 కోట్ల రూపాయల ఫైన్ విధించే ఛాన్స్ ఉంటుంది. సీరియస్ అంశాల్లో అయితే 2 విధించే అవకాశం ఉంటుంది. ఇదో సీరియస్ మ్యాటర్. కానీ కేసీఆర్ సర్కార్ హయాంలో దీన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఎవరికీ దొరకమనుకున్నారు. కానీ దుగ్గ్యాల ప్రణీత్ రావ్ చాలా దూరం ఆలోచించలేకపోయారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకే ఇమ్యూనిటీ ఉంటుందని, ప్రభుత్వం మారితే ఖచ్చితంగా కథ మారుతుందని ఊహించలేకపోయారు. కానీ సర్కార్ మారింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతున్న సమయంలో చాలా కథలు జరిగాయి. ఇదే దుగ్గ్యాల ప్రణీత్ రావ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఆధారాలను ట్యాంపర్ చేశారన్న విషయంపై ఇప్పుడు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. విచారణలో విస్తుపోయే విషయాలెన్నో వెలుగులోకొస్తున్నాయి.
ఈ ట్యాపింగ్ ఇష్యూ ఒక్క ప్రణీత్ రావు దగ్గరే ఆగిపోలేదు. తెర వెనుక ఎవరెవరు ఏ తతంగం నడిపారన్నది కూడా బయటకు రావటం ఖాయమంటున్నారు. ప్రణీత్ ను విచారిస్తే ఎవరు ఆదేశిస్తే ఈ పనులన్నీ చేశాడో వెలుగులోకి రానుంది. ఫోన్ ట్యాప్ చేశారు సరే, మంచిగే చేస్తే ఆధారాలు ధ్వంసం చేయటం ఎందుకు అన్నది ప్రధాన ప్రశ్న. ఇందులో దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే ఎవిడెన్సులు లేకుండా చేయటాన్ని ప్రస్తుత సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అయితే ఎన్ని చేసినా ఆధారాలు వెలికితీసే టెక్నాలజీ ఉంది. వాటిని రీట్రైవ్ చేసే పనిలో ఆఫీసర్స్ ఉన్నారు. దుగ్గ్యాల ప్రణీత్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు దగ్గరి బంధువుగా చెప్తున్నారు. ప్రణీత్ రావు 2007 బ్యాచ్ ఎస్ఐ. అయితే రూల్స్ కు విరుద్ధంగా ప్రమోషన్ పొందినట్టు గుర్తించారు. మావోయిస్ట్ స్పెషల్ ఆపరేషన్ అని, స్పీడ్ గా పనిచేస్తున్నాడని, కీలకం అని చెప్పి ప్రమోషన్ ఫైల్ మూవ్ చేసినట్టు చెప్తున్నారు. అంతెందుకు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో కీలకమైన ఆఫీసర్లను కాదని ప్రణీత్ ను ఎంపిక చేసుకోవటం కూడా చర్చనీయాంశమైంది. అసలు ఈ ప్రమోషన్ ఇష్యూను స్కాన్ చేస్తున్నారు. ఫైల్ ఎలా మూవ్ అయింది, తెర వెనుక ఏం జరిగిందన్నది ఆరా తీస్తున్నారు. బేగంపేటలోని ఎస్ఐబి ఆఫీస్ లాగర్ రూంలో సోదాలు చేసి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి సర్వర్లను సీజ్ చేయడంతో పాటే ధ్వంసమైన హార్డ్ డిస్కుల నుంచి డేటా రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అనుమతులు తీసుకున్నారా, ట్యాప్ చేసిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారు, ఎవరు ఆదేశిస్తే ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకమైన వారు ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలియాలంటే సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తేనే బయటకొస్తాయంటున్నారు. న్యాయపరమైన అనుమతులు వచ్చిన తరువాత ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ఎస్ఐబి ద్వారా నిఘా పెట్టిందని, ప్రధానంగా నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల వివరాలను సేకరించారన్న ఆరోపణలున్నాయి. తమ ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేస్తున్నారని గతంలో ప్రతిపక్ష నేతలు ఆరోపణలు కూడా చేశారు. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దే ఎస్ఐబి ఆఫీస్ ఉంది. ఇక్కడ జరిగే కార్యకలాపాలు బయటకు తెలిసే అవకాశం లేదు. ఇదే అదనుగా ఇక్కడి నుంచి వ్యవహారం నడిపించారంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎస్ఐబిలో లాగర్ రూంలో భద్రపరుస్తారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పోలీస్ ఉన్నతాధికారులు సహా నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారి పూర్తి వివరాలను దాదాపు 50 హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయటం వల్లనే ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.